మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ వార్తలు, ఆర్థిక విశ్లేషణలు, సాంకేతిక పురోగతి మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడం ఈ వీడియో ప్రధాన లక్షణం. కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకెంతో ఇంపార్టెంట్ అండి. కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళు ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా ఈ రోజుల వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. అంబేద్కర్ అందరివాడు, ఆయన ఏ వర్గానికి ప్రతినిధి కాదు, అసమానతలపై యుద్ధం చేసిన యోధుడు, P4 కార్యక్రమంతో పేదరిక నిర్మూలన, అంబేద్కర్ విదేశీ విద్యా పథకం మళ్ళీ తెస్తాం, రాజ్యాంగ నిర్మాత జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటండి రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారండి. నిన్న తాడికొండ పొన్నేకల్లు గ్రామంలో నిన్న అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేశారండి చంద్రబాబు నాయుడు గారు. మీ కష్టాలు చూసి తెలుసుకోవడానికి వచ్చానని పొన్నకల్లులో దళిత వాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పర్యటించారండి. నిన్న దళితుల ఇంట్లో పాయాసం, గారెలు తిని వారితో మమేకం అయ్యారు. తర్వాత ఇంకొక వార్త చూస్తే అండి, మొహల్ చోక్సీ అరెస్ట్, బెల్జియంలో అదుపులోకి తీసుకున్న వజ్రాల వ్యాపారి, వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో భారత్ విజ్ఞప్తికి స్పందన. ఏడాది కిందటే ఆ దేశానికి నిందితురంటండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలు పారిపోయిన వజ్రాల వ్యాపారి చోక్సీను బెల్జియంలో అరెస్ట్ చేశారంటండి. నిన్న ఏడాది కిందటే ఆ దేశానికి వచ్చిన అతను తమకు అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ చేసిన అభ్యర్థన కారణంగానే అక్కడ అధికారులు అదుపులోకి తీసుకున్నారంటండి. సోమవారం దర్యాప్తు సంస్థలు అతని అరెస్టును ధృవీకరించాయి. చోక్సీ పరారులోనంత అంతర్జాతీయ ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలంటూ ఈడీ చేసిన అభ్యర్థన 7 ఏళ్లుగా కోర్టులో పెండింగ్ ఉంది. పిఎన్బి దాదాపు 13,000 కోట్ల మోసగించిన కేసులో చోక్సీ నిందితుడంటండి. ఈ కేసులో అతని మేనల్లుడు నీరవ్ మోడీ మొదట ముద్దాయి. నీరవ్ మోడీని ఇప్పటికే పరారులో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించారంటండి. 2019 నుంచి అతను లండన్ జైల్లో నిర్బంధించారంట. నీరవ్ మోదీని అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు చేసిన అభ్యర్థనను అక్కడ 2019 నుంచి విచారణ కొనసాగుతుందండి. ఈ తతంగంలో చోక్సీని అరెస్ట్ చేయడం గమనార్హం అండి. అప్పగింత అంత తేలికేం కాదంటండి. చోక్సీని బెల్జియం అరెస్ట్ చేసిన అతన్ని భారత్కు అప్పగించడం అంత తేలిక కాకపోవచ్చని నిపుణులు అంటున్నారండి. అతని వద్ద కావాల్సినంత డబ్బు ఉంది. ఐరోపాలో అత్యంత ప్రతిభావంతులమైన న్యాయవాదులు నియమించుకోగలడు అతను. అందుకే అతను అప్పగింత అంత తేలికేం కాదని ఓ ప్రజావేగి వ్యాఖ్యానించారండి. ఇంకా లోపల వారు చూస్తే మళ్ళీ అమెరికాకు మన రొయ్య అంటండి. ఎగుమతికి సిద్ధంగా ఉన్న 30,000 నుంచి 40,000 టన్నులు, 100 కౌంట్, కిలోకు 220 నుంచి 230 రూపాయలు అంటండి. చదువుల తాత అంట, 91 ఏళ్ల వయసులో PhD, ఔరా అనిపించిన డాక్టర్ సూర్యనారాయణ గారు అంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే, వైకాపా హయాంలో గోమేధం, నాడు టీటీడీ గోశాలలో నిర్వహణ ఘోరం, ఎన్ని ఆవులు మరణించిన వివరాలు తొక్కిపెట్టారు, నాచుపట్టిన నీరు, పురుగుపట్టిన దాణా పెట్టారు, కాలం చెల్లిన ఔషధాలతో వాటి ప్రాణాలపైకి తెచ్చారు. అప్పటి డైరెక్టర్ హరినాథ్ రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారంటండి. విజిలెన్స్ తనిఖీల్లో అప్పట్లోనే ఇవన్నీ బయటపడ్డాయి. సీఎం ఆదేశాలతోనే ప్రస్తుతం అనేక మార్పులు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు గారు నిన్న వెల్లడించారండి. ఇంకొక వార్త చూస్తే అండి, ఇంపార్టెంట్ వార్త, రాజకేశరెడ్డిపై సోదాల అస్త్రం, కలుగు నుంచి బయటకు రప్పించేందుకు సిట్ వ్యూహం అంటండి. హైదరాబాద్లో ఒకేసారి 15 చోట్ల తనిఖీలంట. రాజ్ భార్య డైరెక్టర్గా ఉన్న ఆసుపత్రిలో, కుమార్తెల పేరిట ఉన్న ఇన్ఫ్రా కంపెనీలోనూ ఈ సోదాలు జరుగుతున్నాయి అంటండి. నిన్నటి నుంచి మద్యం కుంభకోణం సొమ్ముతో పెట్టిన బినామీ సంస్థల్లోనూ ఈ సోదాలు జరుగుతున్నాయండి. కీలక పత్రాలు ఆధారాలు స్వాధీనం చేసుకున్నారండి. కసిరెడ్డి భార్య డైరెక్టర్గా ఉన్న గచ్చిబౌలిలోని ఆర్ఎట్ ఆసుపత్రిలో సోదాలు చేశారండి. ఇది గచ్చిబౌలిలో ఉంటుందండి హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్ అండి ఇది. వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణం నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్ని తానే వ్యవహరించారని అభియోగాలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కలుగు నుంచి బయటకు రప్పించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ముప్పెట దాడి మొదలుపెట్టిందంటండి. విచారణకు హాజరు కావాలంటూ 3 సార్లు నోటీసు ఇచ్చిన అతను పట్టించుకోకపోవడం, తనకి ఏ ప్రతిపాదన కింద నోటీసులు ఇస్తారని సిట్ను ప్రశ్నించడం, హైకోర్టు ఆదేశాలను ధిక్కరించడం, దర్యాప్తులకు సహకరించకుండా పరారవడంతో ఆయన కోసం తీవ్రంగా గాలిస్తున్నారంటండి. అందులో భాగంగానే హైదరాబాద్లోని రాజ్ కసిరెడ్డి, ఆయన బంధువులు, సన్నిహితులు, బినామీలు మద్యం కుంభకోణం సొమ్ము పెట్టుబడులుగా పెట్టిన సంస్థల్లో, కంపెనీల్లో వాటాదారులుగా, డైరెక్టర్లుగా ఉన్న నివాసాల కార్యాలయాల్లో
అదనపు ఎస్పీ భూషణం ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు పైగా తెలంగాణ పోలీసుల సహకారంతో 15 చోట్ల ఒకేసారి సోదాలు నిర్వహించారండి. కొన్ని కీలక దస్త్రాలు జప్తు చేసుకున్నారండి. తర్వాత జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి ప్రభుత్వ ఎస్సీ వర్గీకరణ దస్త్రం అంట నేటి మంత్రివర్గ భేటీలో చర్చ. 4-5 రోజుల్లో ఆర్డినెన్స్ రావచ్చు అంటండి. ఎస్సీ వర్గీకరణ అమల్లో మరో కీలక ముందడుగు పడింది. జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వర్గీకరణ దస్త్రం సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. విశ్రాంతి ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ నివేదికను శాసనసభలో ఆమోదించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని జాతీయ కమిషన్కు నివేదించిందంటండి. అక్కడ పరిశీలించిన తర్వాత తాజాగా అది రాష్ట్ర ప్రభుత్వానికి చేరిందంటండి. ఇది తర్వాత ఇంకొక వారు చూస్తే కాసుల కార్యదర్శులు అంటండి లేఅవుట్లు భవన నిర్మాణాల అనుమతుల్లో అక్రమ వసూలు చేస్తున్నారంట అండి కార్యదర్శులు. నగరాలకు సమీపంలో పంచాయతీల్లో భారీగా అవినీతి జరుగుతుందంటండి. జిల్లా డివిజన్ పంచాయతీల అధికారుల సహకారం. రాష్ట్రంలోని ప్రధాన నగరంలో సమీపంలో పెద్ద పంచాయతీలు పరిధి లేఅవుట్లు భవన నిర్మాణాలకు అనుమతులపై కొందరు కార్యదర్శులు ఏకంగా రేట్లు నిర్ణయించేశారంటండి. లేఅవుట్కి అయితే ఎకరాకు, భవన నిర్మాణాలకు అయితే ఫ్లోర్కు సంఖ్య ఆధారంగా వసూళ్లకు పాల్పడుతున్నారంటండి. లేఅవుట్ గరిష్టంగా 2.5 లక్షలు నుంచి 3 లక్షలు తీసుకుంటున్నారంటండి. అలాగే అపార్ట్మెంట్ అయితే కనుక 1,50,000 నుంచి 2 లక్షల వరకు జోబులు వేసుకుంటున్నారంట. కొత్త భవనాలకు ఆస్తి పన్ను విధింపు, ఇసుక రేవులు, వేలం పాటలైన అక్రమార్జనకు పాటుపడుతున్నారంటండి. ఆర్థిక సంఘం ఉపాధి హామీ పథకాలు చేపట్టే పనులకు బిల్లుల చెల్లింపులపైన కాంట్రాక్టర్ల కమిషన్లకు ఇవ్వాల్సిందంటండి. అవినీతి పరులైన కొందరు జిల్లా డివిజన్ పంచాయతీ అధికారులు కార్యదర్శులు ప్రతి నెల ఇచ్చే ముడుపులు కకృతిపడి పట్టించుకోవడం లేదంటండి. తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీలో కార్యదర్శి జి మహేశ్వరయ్యకి కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు అవినీతి శాఖ అధికారులు తనిఖీల్లో గుర్తించారండి. ఇది రీసెంట్గా జరిగిన ఇష్యూ అండి. ఇది ఆయన చేస్తున్నది కార్యదర్శి ఉద్యోగమైనా కానీ అనంతకాలంలో కోట్లకు పడగలెత్తారంట అండి. ఆయన ప్రతి పనికి లంచమే అంటండి. ఇదే క్రమంలో గుత్తేదారుల నుంచి 50,000 తీసుకుంటూ గత నెల 28న అవినీతి నిరోధక శాఖ వాళ్ళకి చిక్కారండి ఆయన. ఇలాంటి మహేశ్వర్లు రాష్ట్రంలో చాలా పంచాయతీలు ఉన్నారండి. కొందరు జిల్లా డివిజన్ పంచాయతీల అధికారులు విస్తరణ అధికారుల సహకారంతో అక్రమాలకు పాల్పడుతున్నారంటండి. ఇది ఎక్కడికి వెళ్ళినా పోందండి. ఎందుకంటే రెవెన్యూలో ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్నాయండి ఇలాంటి అక్రమాలకు. వాటిని ఎవరు ఏం చేయలేరండి. తర్వాత ఇంకొక వార్త చూద్దామండి. వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్ అంటే 300 కోట్ల నుంచి 430 కోట్లు పలకచ్చని అంచనా అంటండి. భారతదేశ రాచరిక వారసత్వ అరుదైన సంపద చారిత్రాత్మక గోల్కొండ బ్లూ డైమండ్ వేలానికి సన్నాహాలు మొదలుపెట్టారంటండి. ఒకప్పుడు ఇండోర్ బర్మోడా మహారాజుల యాజమాన్యాల్లో విరాజిల్లిన ప్రపంచంలోని అరుదైన ఈ నీలిరంగు వజ్రాన్ని మే 14లో జెనీవాలో ఒక సంస్థ తొలిసారిగా వేలం వేయనుందంటండి. 23.24 క్యారెక్టర్లతో అరుదైన రంగు అసాధారణమైన పరిణామంతో ఉన్న ఈ వజ్రం ధర కేవలం 300 నుంచి 430 కోట్లు పలకచ్చని భావిస్తున్నారంటండి. ఇంకా లోపల వార్త చూస్తే లోపల పేజీలో వార్తలు చూద్దాం ఒకసారి. చెదురుముదురుగా వర్షాలంటే అండి తగ్గనున్న ఉష్ణోగ్రతలు. రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటండి. వాతావరణ శాఖ నిన్న తెలిపిందండి. ఈ నేపథ్యంలో శుక్రవారం వరకు ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గుతాయని అంచనా. సోమవారం వైఎస్ఆర్ జిల్లా, వేంపల్లి, కర్నూలు జిల్లా 41.8 డిగ్రీలు నమోదయ్యాయంటండి. 47 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం ఈ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ తెలిపారండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే అంబేద్కర్ అందరివాడు అంటండి. ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ ఇక్కడ రాసుకొచ్చారు. వైకాపా ప్రభుత్వంలో విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు తొలగించి తన పేరు పెట్టుకుని అవమానించిన దళిత ద్రోహి జగన్ అని టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో రాజ్యాంగ నిర్మాత మీద ప్రేమతో కాక ఓ వర్గం మీద కక్షతో అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారండి. తర్వాత రామోజీ ఫిలిం సిటీలో మాయాలోకి అంటండి అందుబాటులోకి సరికొత్త ఆకర్షణ ప్రారంభించిన ఆర్ఎఫ్సి ఎండి విజయేశ్వరి, డైరెక్టర్ కీర్తి సోహన్ గారండి నిన్న వెండితెరపై ఆవిష్కరణ అవుతున్న అద్భుతాల తరవనక దాగి ఉన్న కళా నైపుణ్యం, సృజనాత్మకత, సాంకేతిక దర్శకులు, ప్రతిభా పాఠవాల కళ్ళకు కట్టేందుకు మాయాలోక్ అని రామోజీ ఫిలిం సిటీలో అందుబాటులోకి తీసుకొచ్చారండి. తర్వాత 50% పైగా ప్రజల ఆమోదం ఉంటేనే పదవులని నాకైనా ఇదే వర్తిస్తుందని తాడికొండ నియోజకవర్గ
కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారండి నిన్న. ప్రజలు కార్యకర్తల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు స్వీకరించి 50% పైగా ఆమోదం ఉన్న వారికి సీట్లు పదవులు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారండి. ఇది పార్టీ అధ్యక్షుడిగా తనకు కూడా వర్తిస్తుందని, తాను కూడా 50% మించి ప్రజలు కోరుకుంటేనే సీటు టిక్ పెట్టుకుంటానన్నారండి నిన్న. ఇంకొక వార్త చూస్తే అండి, శ్రీవారి సుప్రభాత సేవలో అన్నా లజీనోవా అంటారంటే అండి కుమారుడు మార్క్ శంకర్ పేరుతో అన్నదానం చేశారండి. నిన్న 17 లక్షల విరాళం అందజేశారండి టీటీడీకి, అన్న సన్మారాధన కేంద్రానికి. శ్రీవారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి గారు అన్నా లెజినోవా సోమవారం దర్శించుకున్నారండి. సోమవారం తెల్లవారుజామున సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. అంతకుముందు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1 నుంచి క్యూ లైన్లోకి శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న ఆమె డిప్యూటీ ఈవో లోకనాథం హరినాథ్ స్వాగతం పలికారంటండి. దర్శనానంతరం రంగనాయకులు మండపంలో అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చి టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారండి. ఇంకా సొంత వారి కోసం జీఎం పదవి సృష్టించారంటండి. గత ప్రభుత్వ నిర్వాహకం ఇది తొలగించేందుకు కసరత్తు చేయాల్సి వస్తుందని టీటీడీ ఈవో శ్యామలరావు గారు అన్నారండి. టీటీడీలో 30 ఏళ్లకు పైగా ఇంజనీర్ నిర్వహిస్తేనే చీఫ్ ఇంజనీర్ హోదాకు వస్తారంటండి. ఐటీ విభాగంలో అంతటి స్థాయి ఉన్న జనరల్ మేనేజర్ పోస్ట్ ఒకరి కోసం సృష్టించి ముందస్తు ప్రణాళికతో కట్టబెట్టారంటండి అని నిన్న టీటీడీ ఈవో శ్యామలరావు గారు తెలిపారండి. ఇంకా లోపల పేజీలో ఒకసారి చూద్దామండి. వైకాపా హయాంలో గోమేధం అంటండి చనిపోయిన గోవులను దూడలను చెత్తబొట్లో పారేశారంటే అధ్వానంగా టీటీడీ గోశాల నిర్వహణ. అప్పటి డైరెక్టర్ హరినాథ్ రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారంటండి. అప్పట్లో విజిలెన్స్ తనిఖీలో అవన్నీ బయటపడ్డాయని ఈవో శ్యామలరావు గారు తెలిపారండి నిన్న. నకిలీ యాప్లో భూముల సమాచారం అంతా మీ భూమి వెబ్సైట్లోనే సమాచారం ఏంటండి, ఎలా బయటకు వెళ్ళిందనేది అది ప్రశ్నార్థకం అంటండి. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు భూముల సమాచారం అంతా నకిలీ యాప్లోకి చేరిపోయిందంటండి. 26 జిల్లాలకు సంబంధించి గ్రామాల వారీగా సర్వే నెంబర్లు, సబ్ డివిజన్లు, రైతుల పేర్లు, విస్తీర్ణం సహా అన్నీ ఏపీ మీ భూమిలో అనే నకిలీ యాప్లో కనిపిస్తున్నాయని, సర్వే నెంబర్లు, వాటి నెంబర్లు, గ్రామ పట్టాలు, తర్వాత 1B అడంగలు అన్నీ అందుబాటులోకి వచ్చేసినాయంటండి ఆ నకిలీ యాప్లో. ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే మీ భూమి వెబ్సైట్కు ఈ నకిలీ యాప్ ప్రతిరూపంలా కనిపిస్తుందంటండి. మీ భూమికి ఎలాంటి యాప్ లేదని అధికారులు చెప్తున్నా ఈ సమాచారం ఓ ప్రైవేట్ యాప్కి ఎలా వెళ్ళింది అనేది ఇప్పుడు క్వశ్చన్ అంటండి. సమగ్రంగా విచారణ జరిపిస్తేనే ఈ యాప్ వివరాలు బయటికి తెలుస్తాయని అనుకుంటున్నారండి. ప్రభుత్వం నిర్వహించే మీ భూమి వెబ్సైట్ నుంచి అడంగల్, 1B తదితర ఏవి డౌన్లోడ్ చేసినా కానీ సమయం, IP నెంబర్తో సహా నమోదవుతుంది. డౌన్లోడ్ పత్రంలోని కనిపిస్తుందండి. రెవెన్యూ అధికారులు ఎవరైనా దిద్దుబాటు చేసినా ఎవరు చేశారో, ఏ కార్యాలయం కంప్యూటర్ నుంచి చేశారో తెలుస్తుంది. కీ ఆధారంగా ఎవరు సంవరణలు చేశారనేది వివరాలు ఇంటర్నల్గా నమోదవుతాయండి. అలాంటిది యాప్ ద్వారా ఈ సమాచారం బయటకు వెళ్ళినా ఎవరికి తెలియకపోవడం గమనార్హం అంటండి. తర్వాత ఇంకొక వారు చూస్తే ఎన్ని లక్షల టన్నులు ధాన్యమైనా సేకరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అన్నారండి నిన్న. తర్వాత ఇంకొక వార్త, విచారణ జరపకుండా రేషన్ డీలర్షిప్ రద్దు చేయడం సరికాదంటండి స్పష్టం చేసిన హైకోర్టు. రేషన్ డీలర్షిప్ రద్దు చేసే ముందు విచారణ జరపాల్సి ఉందని హైకోర్టు ధర్మాసనం తెలిపిందండి. వాదనలు వినిపించుకునేందుకు డీలర్లకు అవకాశం ఇవ్వాలని, రేషన్ కార్డుదారులు ఇతరులు ఎవరైనా ఫిర్యాదు చేసి ఉంటే డీలర్ సమక్షంలోనే వాటిని విచారించాలని, అన్ని వివరాలతో కూడిన నివేదిక నోటి సంబంధిత డీలర్లకు ఇవ్వాలని స్పష్టం చేసిందంటండి. ఇంకొకసారి మనం సాక్షికి వెళ్దామండి. ఇంక సాక్షిలో బ్యానర్ వర్క్ చూస్తే టీడీపీ పాలనలో టీటీడీ అని అబ్బాస్ పాలంటండి సత్యం వద ధర్మం చర అని ఒక వార్త రాశారండి. గోశాలలో గోవుల మృతి ముమ్మాటికి నిజం. పవిత్ర క్షేత్రంలో 10 నెలలుగా వరుసగా అపచారాలంటండి. కప్పిపుచ్చేకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు బుకాయింపంట. చైర్మన్, ఈవో, ఎమ్మెల్యేల ప్రకటనలతో నిజాలు వెలుగులోకి. నాడు శ్రీవారి పవిత్రత లడ్డూపై బాబు అసత్య ప్రచారం. తొక్కిసలాట ఘటన పైన అదే తీరు కప్పిపుచ్చే యత్నాలంటండి. తర్వాత 22వ తారీఖున 10th ఫలితాలంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే పెగాసిస్ నిఘా నిజమే. 2018-19 మధ్య భారత్లో 100 మంది ప్రముఖులపైన నిఘా. అప్పటి పాలక పక్షాలతో ఒప్పందం. స్పైవేర్తో ట్యాపింగ్. వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా వెల్లడి అంటండి. 2018-19 ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై టీడీపీ ప్రభుత్వం నిఘా అంట. అదే విషయాన్ని వెల్లడించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా నిర్ధారించిన మెటా సంస్థ అంటండి. వైఎస్ఆర్సీపీ చెప్పింది నిజమైందని 2018-19 అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డితో పాటు తమ అగ్రనాయకుల ఫోన్లపై చంద్రబాబు నిరంతరం ప్రభుత్వం నిఘా పెట్టిందని ఆరోపణ నిజమైన నిర్ధారణ అయిందంటండి.
భారత్లో ఎంపిక చేసిన రాజకీయ నేతలు, సామాజికవేత్తలు వాట్సాప్ నంబర్లపై ఇజ్రాయెల్కి చెందిన ఒక గ్రూప్ స్పైవేర్తో నిఘా పెట్టిందంటండి. వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా వెల్లడించిందని సాక్షిలో రాసుకొచ్చారండి. తర్వాత వేటకు విరామం అంటండి. సముద్రంలో చేపల వేట నిషేధం సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిందంట. తాము అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి 20,000 చొప్పున వేట నిషేధంతో భృతి ఇస్తామని కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఆ హామీని అటకెక్కించారంటండి. ఈ వార్త రాసుకొచ్చారు. త్వరలో వక్ఫ్ చట్టంపై వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం. వక్ఫ్ చట్టం సవరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 ఉల్లంఘించడం ఏంటండి. మతం ఆధారంగా వివక్ష తగ్గదని, వక్ఫ్ నిర్వహణ సరిగ్గా లేకుంటే జోక్యం చేసుకోవాలి తప్ప మత విశ్వాసాలకు విరుద్ధంగా ప్రభుత్వాలు వ్యవహరించకూడదంటండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి అగనెస్ట్గా ఒక కోర్టులో కేసు వేయబోతున్నారండి. ఇక్కడ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర ప్రాధాన్యత కల్పించడమే రాజ్యాంగ విరుద్ధం అంటండి. కొత్త చట్టానికి సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ పిటిషన్ వేసిందంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే, డీలర్షిప్ రద్దుకు ముందు విచారణ జరపాల్సిందే అని ఇక్కడ వార్త రాశారండి. వాదన వినిపించే అవకాశం డీలర్లకు ఇవ్వాలని సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలంటండి. డీలర్ల సమక్షంలో ఫిర్యాదుదారులను విచారించాలి. రేషన్ డిపో డీలర్షిప్ రద్దుపై హైకోర్టు కీలక తీర్పు అంటండి. చిత్తూరు జిల్లా బీసీ మదనపల్లి ఆర్డీఓ ఉత్తర్వులు రద్దు చేశారంటండి. ఇంకొక వార్త, సిట్ లక్ష్యం తప్పుడు సాక్ష్యం అంట. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యం విధానంపై అక్రమ కేసు, చంద్రబాబు సర్కార్ కుట్ర. అధికారులు బెదిరించి తప్పుడు వాంగ్మూలం నమోదు చేసి సిట్ వాటిని బలపరిచే ఆధారాల సేకరణలో అక్కడ విఫలమయ్యారంటండి. అందుకే దొంగ సాక్ష్యాలను సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారంట. ముందుగానే తనకు కావాల్సిన విధంగా పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు సిద్ధం చేసుకున్న సిట్ వాటినే తమ వెంట వెళ్ళి తీసుకువెళ్ళి తనిఖీలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించే ఛాన్స్. గుజరాత్లో 1,800 కోట్ల డ్రగ్స్ పట్టివేత అంటండి. రోడ్డు ప్రమాదాలపై నిఘా అంటండి. మార్గదర్శకాలు రూపొందించాలని అన్ని రాష్ట్రాలకు, యూటీలకు కేంద్రం ఆదేశించింది. సీసీ కెమెరాల్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ తప్పనిసరి. 200 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వాహనాలు రికార్డ్ చేసే సామర్థ్యం ఉండాలని స్పష్టీకరణ చేశారండి. హైరిస్క్ ప్రాంతాల్లో అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారంటండి. 3 లక్షల పైగా నష్టం వచ్చిందంటండి. నేల రాలిన రైతుల ఆశలు. ఎదురుగాలులతో కూడిన వర్షాలకు దెబ్బతిన్న మామిడి తోటలంట. ఎన్టీఆర్, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో అపార నష్టం జరిగిందంటండి. రాయలసీమలో సహా ఎకరాకు 1.5 టన్ను దిగుబడి రావడం కూడా కష్టమేనంటండి. బంగినపల్లి టన్ను 15,000 నుంచి 45,000 ధర మధ్య ఉంటుందంట. ఇలాంటి గుడ్డు పరిస్థితి ఎప్పుడు చూడలేదు అంటున్న రైతులు అంటండి. ఇంకొకసారి సాక్షిలో 2వ పేజ్ చూద్దామండి. సత్యం వద ధర్మం చెర అని ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ రాసుకొచ్చారండి. టీటీడీ గోసేవల్లో గోవుల మృతి గురించి రాసుకొచ్చారండి. ఇక్కడ గోవుల మరణాలు ముమ్మాటికి వాస్తవమని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు అన్నారండి. ఆయన రాజకీయ నేతల ఈవో తీరుందని నిన్న ధ్వజం ఎత్తారండి. ఈవో శ్యామలరావు అధికారులు కాకుండా రాజకీయ నేతలా మాట్లాడుతున్నారని భూమన కరుణాకర్ రెడ్డి గారు మండిపడ్డారండి. అన్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వందే గోమాత్రం ప్రపంచ స్థాయి సదస్సు నిర్వహించి గోమాతను జాతీయ జంతువుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించారని గుర్తు చేశారండి. తనకు అన్య మతస్థులను నిందవేస్తూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు 7 కొండల పేర్లైనా చెప్పగలరని భూమన నిలదీశారంటండి. సిట్ లక్ష్యం తప్పుడు సాక్ష్యం అని ఇక్కడ ఇంకో వార్త ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ రాసుకొచ్చారండి. వైఎస్ఆర్సీపీ నేతల లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కుట్ర కొనసాగుతున్నాయని రాశారండి. తర్వాత పెగాసిస్ నిఘా నిజమే అని సాక్షిలో ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ సెకండ్ పేజ్లో రాసుకొచ్చారండి. తనిఖీల పేరట అబద్ధపు సాక్ష్యాలు సృష్టించే కుతంత్రం అంట. ఇవన్నీ సాక్షి నుంచి. ఒకసారి మనం ఆంధ్రజ్యోతిలోకి కూడా చూద్దాం. ఆంధ్రజ్యోతిలో మైనింగ్ డాన్ మొన్నటిదాకా చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్, నేడు గనుల శాఖలో రాజాదిరాజుల అజయ్ అంటండి. కన్ను పడిందంటే ఏదో ఒక కంపెనీకి మూడినట్టే. ముందు విజిలెన్స్ దాడులు, ఆపై సెటిల్మెంట్లు అంటండి. కంపెనీలో వాటా లాభాల్లో వాటా మొత్తంగా హస్తగతం. ఏదో వీటిలో ఏది కోరితే అది చేయాల్సిందంటండి, లేదంటే కంపెనీ మూసుకోవాల్సింది. ఉత్తరాంధ్రలో పెద్దల పేరుతోనే నయదందా. విషయం తెలిసి ముఖ్యమంత్రి సీరియస్, అయినా అదే దూకుడు అంటండి. వేరే దారిలో డీలింగ్స్ చేస్తున్నారంట. రేపు 64 కంపెనీలపై విజిలెన్స్ రివిజన్ కేసులు విచారణ అంటండి. ఆయన మైనింగ్ డాన్ అంట. ఆయన ఏ కంపెనీ పైన కన్ను పడితే ఏ మైనింగ్ లీజ్ అయినా పరిశ్రమ పైన యాజమాన్యానికి మూడినట్టే అంటండి. మొదట గనుల శాఖలో అత్యంత కీలకమైన ఓ వ్యక్తి సంబంధిత కంపెనీ ఎండీకి ఫోన్ చేస్తారు. ఆ వెంటనే మరో అధికారికి ఫోన్ చేస్తారు.
సార్కు సంబంధిత మైనింగ్ లీజును పరిశ్రమ కావాలి, మీరు అప్పగించండి, రివిజన్ కేసు కూడా మీకు అనుకూలంగా సెటిల్ అవుద్దని అనేది ఆ ఫోన్లో సారాంశం అంటండి. కంపెనీల్లో వాటా లేక లాభాల్లో వాటా లేదంటే మొత్తంగానే కంపెనీ అప్పగించడం, ఇందులో డాన్ ఏది కోరితే అది చేయాల్సిందంటండి. లేదంటే విజిలెన్స్ దాడులు జరిగిపోతాయి. 10 కోట్ల నుంచి 100 కోట్ల మేర పెనాల్టీ వేస్తారండి. అంతేకాకుండా కంపెనీ మూతపడాల్సిందే అంటండి. అజయ్ అనే వ్యక్తి హైదరాబాద్లో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ నడిపేవారంటండి. ఉద్యోగుల పేరిట యువతకు ఎరవేసి కేసుల్లో ఆయన నిందితుడు. ఎట్టకేలకు ఆ కేసుల్లో రాజీలు చేసుకుని సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు మకం మార్చారు. ఇక్కడ రాగానే ఆయన గనులు ఆకర్షించాయంటండి. ప్రభుత్వంలోని పెద్ద మనుషుల పేరు దీనికోసం వాడుకోవడం మొదలుపెట్టారంటండి. గనుల శాఖలో కీలక ముఖ్య వ్యక్తులు సహకారం ప్రోత్బలంతోనే ఓ వెలిగిపోతున్నారంటండి. గత ప్రభుత్వంలో భారీ పెనాల్టీకి గురైన గ్రనైట్ కంపెనీలు వాటి మీద ఈయన ఫోకస్ ఉందంటండి. ఇప్పుడు తర్వాత అంబేద్కర్ విదేశీ విద్య అంటండి. ఎస్సీ పిల్లలకు అత్యున్నత విద్యా లక్ష్యం అంటండి. పేదరికం లేని సమాజాన్ని నిర్మిస్తానని, రాజకీయం అంటే మభ్యపెట్టడం కాదు, దారి చూపడం అని 10 నెలల్లోనే చూపాం. ఒక కుటుంబాన్ని ఆయన నాడు బాగు చేశారా, ఇంకా కుటుంబాలను నాశనం చేశారు. వైసీపీ నాయకులపై చంద్రబాబు ధ్వజమెత్తారండి. నిన్న పొన్నేకల్లో 369 కుటుంబాలను దత్తత తీసుకున్నారండి ఆయన. తాడికొండ నియోజకవర్గం పొన్నేకల్లో పర్యటనలో ఓ బైక్ రిపేర్ దుకాణానికి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారండి. మెకానిక్ ప్రవీణ్ దీనస్థితి గమనించి చలించిపోయారండి. అతని వద్ద ఉన్న పనిముట్లు పరిశీలించి విరిగిపోయిన రంచులు, ఇతర పనిముట్లు చూసి విస్తుపోయారు. ప్రవీణ్కు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఆధునిక పనిముట్లు గ్యారేజ్ ఏర్పాటు చేయించాలని కలెక్టర్కి అక్కడికక్కడే ఆదేశించారండి నిన్న. ఇది చాలా మంచి పరిణామం అని. ఇలా పాజిటివ్ వైబ్రేషన్స్తో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలండి. ఇంకా తర్వాత ఇంకొక వార్త చూస్తే కసిరెడ్డి కోసం వేట అండి. లిక్కర్ స్కామ్లో సిట్ దూకుడు. కింగ్ పిన్ రాజ్ కసిరెడ్డి మద్యం సొమ్ముతో సినిమాలు, ఆసుపత్రుల్లో పెట్టుబడులు అంటండి. మొత్తం కూపీలాగుతున్న అధికారులు. హైదరాబాద్లోని ఇళ్ళు, కార్యాలయ సోదాలు. భార్య డైరెక్టర్గా ఉన్న ఆసుపత్రి, అత్త ఇంట్లోనూ, బంధువుల స్నేహితుల ఇంట్లోనూ మొత్తం 15 చోట్ల ఒకేసారి చెక్ చేశారండి. 3 సార్లు విచారణకు సిట్ పిలుపు. సహకరించాలన్న కోర్టు సూచన నోటీసులను లెక్క చేయని బంధువులు అంటండి. జగన్ బంధువు. మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారైన రాజ్ కసిరెడ్డి గారిని పట్టుకునేందుకు సిట్ ముమ్మరంగా గాలిస్తుందండి. హైదరాబాద్లో ఆయన ఇళ్లకు, ఆఫీస్కు పాటు భారీ డైరెక్టర్ ఉన్న ఆసుపత్రి, అత్త ఇల్లు మొత్తం 15 చోట్ల సోదాలు నిర్వహించారని. మంగళవారం కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి అంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే మంత్రులు కాస్త పట్టించుకోవడానికి అధిగతి లేని ఉపాధి పనులు బకాయిలు 2014-19లో పనిచేస్తే నేటికి పెండింగ్ అంటండి. టీడీపీ మద్దతుదారులని చెల్లించిన గత సర్కారు సుమారు 1000 కోట్ల పైగా బకాయిలు అంటండి. కూటమి వచ్చాక సీఎం చంద్రబాబు ఆదేశించిన చెల్లింపులపై దృష్టి పెట్టని ఇన్ఛార్జ్ మంత్రులు. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలైనా తీరని కష్టాలు అంటండి. ఎన్టీఆర్ హౌసింగ్ బకాయిలు మరో 960 కోట్లు అంటండి. 2014-19 మధ్య టీడీపీ హయాంలో అప్పటి సర్పంచ్లు, టీడీపీ మద్దతుదారులు చాలా చోట్ల అప్పులు చేసి ఉపాధి హామీ పనులు చేశారంటండి. బిల్లుల బకాయిలు సుమారు 1000 కోట్ల వరకు ఉంటాయని అంచనా. 2019లో వైసీపీ అధికారం వచ్చాక టీడీపీకి చెందిన వారనే సాకుతో బిల్లులు ఆపేశారండి. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తాము అధికారానికి వచ్చిన వెంటనే బకాయిలు ₹2 వడ్డీతో చెల్లిస్తామని అన్నారండి. కానీ ఇప్పటికీ చెల్లించలేదని ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారండి. తర్వాత భార్యను కడుపులో బిడ్డను చిదిమేశారని మరికొద్ది గంటల్లో ప్రసవం కానున్న భార్య అంటండి. గొంతుకు చిన్ని బిగించి చంపేసిన ఉన్మాది. 2 ఏళ్ల క్రితమే ప్రేమ వివాహం. విశాఖలో రహస్యంగా కాపురం అంటండి. బిడ్డను ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుందని ఘాతుకం అంటండి ఇది. తర్వాత ఆటో సుంకాలు తాత్కాలికంగా నిలిపివేత అంటండి. అమెరికాకు చైనా భారీ జలక్ ఇచ్చిందంట. అరుదైన లోహాల ఎగుమతికి నిలిపివేత. డ్రాగన్ పోర్ట్లోనే ఆగిపోయిన స్టాక్ అంటండి. తర్వాత ఇంకొక వాచ్ చూస్తే బగ్ పెట్టి బురిడి అంటండి. బెట్టింగ్ యాప్ల్లో తయారీలోనే బగ్ ఏర్పాటు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలిసేలా నిఘా అంటండి. ఎవరు పరిధి దాటినా ప్రధాని బుకీలు అప్రమత్తం. పోలీసులకు చిక్కకపోవడానికే ఇదే కారణం అంటండి. అనుమానం వ్యక్తం చేస్తున్న దర్యాప్తు బృందాలు. బగ్ పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్న టెక్ నిపుణులు అంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే 5 ఏళ్ళు అక్రమాలకులేని తిరుమలను భ్రష్టు పట్టించారని నిన్న టీటీడీ ఈవో శ్యామలరావు గారు తెలిపిన వార్త ఇక్కడ రాశారండి. గోవుల మరణాలు దాచేశారంట. జీవాలకు పురుగులు దాణా పెట్టారంటండి. టెండర్లో అక్రమాలకు పాల్పడారంటండి. విజిలెన్స్ అధికారులు రానివ్వలేదు. నెయ్యి సహా పాలను కూడా కల్తీ చేశారు. సేంద్రియ ఉత్పత్తులలో దండుకున్నారు. ఐటీ విభాగానికి దళారులకు ఇచ్చేశారంటండి.
అర్హత లేని వ్యక్తికి జీఎం పదవి, నాటి అక్రమార్కులు వెలుగులోకి వస్తున్నాయి, ప్రస్తుతం గోవుల మరణాలు తగ్గిస్తున్నారంటండి, ఫార్ములా హెచ్ఎన్ పౌడర్ని వాడుతున్నారంట, వాస్తవాలను భూమన వక్రీకరిస్తున్నారని టీటీడీ ఈవో శ్యామలరావు గారు మండిపడ్డారండి. ఇంకొకసారి ఆంధ్రప్రభలో చూద్దామండి. లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్లో ఏపీ సిట్ తనిఖీలని కసిరెడ్డి కోసం గుమ్మరగా గాలింపులు, ఏపీ ఇళ్లలో 6 ఏళ్ల సోదరు అంటండి ఏకకాలంలో 10 సిట్ బృందాలు దాడులు చేశారనే వార్త ఇక్కడ రాసుకొచ్చారండి. తర్వాత వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైసీపీ అని చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 13, 14, 20, 26 ఉల్లంఘన అంటండి. వక్ఫ్ సంస్థల అంతర్గత పనితీరులో జోక్యం సరికాదని పిటిషన్లో పేర్కొన్న వైసీపీ అంటండి. వక్ఫ్ రూల్ని కాంగ్రెస్ స్వార్థానికి వాడుకుందని నిన్న మోడీ గారు తెలిపిన వార్తను ఇక్కడ రాసుకొచ్చారండి. తర్వాత చోక్సీని బెల్జియంలో అరెస్ట్ చేశారంటండి, ఆ వార్త చూడొచ్చు. తర్వాత మళ్ళీ విదేశీ విధానం అంటండి. ఎస్సీ పిల్లలు అత్యున్నత విద్య అందించడమే లక్ష్యంగా విదేశీ విద్యా విధానాన్ని ప్రకటించారండి నిన్న. మరిన్ని రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తారంటండి. అంబేద్కర్ స్ఫూర్తితో దళితుల అభ్యున్నతికి కృషి చేస్తాం, అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అందించడమే లక్ష్యమని కూటమి ప్రభుత్వం నిన్న అన్నారండి. రాజధాని ధ్వంసం చేసి పైశాచిక ఆనందాన్ని పొందారు. కూటమి ప్రభుత్వం రాకతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది, నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మిస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి నిన్న అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొని. ఎగుమతులని ఎక్కడొక్కడే నిలిపివేసిన చైనా ట్రంప్ సుంకాలకు ప్రతీకార చర్యలపై డ్రాగన్ కసరత్తు, కొత్త విధి విధానాల రూపకల్పనపై దృష్టి అంటండి. అందుకు ఎగుమతులు షిప్మెంట్ బ్రేక్ ఇచ్చారండి నిన్న. విశాఖ మేయర్ పీఠం కూటమికే అని అదొక వార్త చూడొచ్చండి. 19న అవిశ్వాస సమావేశం, కార్పొరేటర్ సమీకరణలో కూటమి సక్సెస్ అంటండి. కొత్త మేయర్గా పేలా శ్రీనివాసరావు గారు రావచ్చని అనుకుంటున్నారండి. తర్వాత కార్యకర్తలు ఎవరు తొందరపడద్దు, తప్పు చేసిన వారిని తప్పకుండా శిక్షిస్తాం, అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజల కార్యకర్తల ఆమోదంతో సీట్లు, పదవులు తాడికొండ నియోజకవర్గంలో పార్టీ సమీక్షలో చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. జిల్లా టూర్లకు కొత్త దిశ, జనంతో ఉండేందుకు ప్రాధాన్యం, సామూహిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యల పరిష్కారంపై దృష్టి అంటండి. కుటుంబ ఆర్థిక స్థితిగతులపై ఆరా, సరికొత్త సంక్షేమం అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు గారు బాటలు అంటండి. ప్రజల మధ్య ప్రముఖుల జయంతులు, వర్ధంతులు అని ఇక్కడ రాసిచ్చారండి. తర్వాత 2వ పేజీలో చూస్తే వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్ అని రాశారండి ఇక్కడ. తర్వాత శ్రీవారి సేవలో ఉప ముఖ్యమంత్రి భార్య అన్నగారు అంటండి నిన్న 17 లక్షల వితరణ గురించి కూడా ఇక్కడ రాశారు. తర్వాత అమరావతి భూముల సర్వే అని రోవర్లకు టెండర్లు అంటండి. బేస్ స్టేషన్ ఏర్పాటుకు రోవర్ల టెండర్లు అంటండి. రాజధాని స్థలాల్లో జియో ట్యాగింగ్, కృష్ణానది తీరాన స్పోర్ట్స్ సిటీ 2000 ఎకరాల్లో ప్రపంచ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తారంటండి. లంక గ్రామాలకు భూముల పరిశీలన, జలవనరుల రెవెన్యూ సిఆర్డీ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారండి. తర్వాత నదీ ప్రవాహక ప్రాంతాలపై మంత్రి నారాయణ ఎమ్మెల్యే సందర్శన అంటండి. అనువైన భూముల కోసం అన్వేషిస్తున్నారండి. ఇంకా కొత్త ట్రెండ్ అని ఇక్కడ ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ రాసుకొచ్చారండి. ఆ తెలంగాణ ఐపీఎస్లో పోస్టింగ్లు జైళ్ల శాఖ డీజీగా అంజనీ కుమార్ గారు అంటండి. ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా అభిలాష్ బిస్తా. తెలంగాణ నుంచి వచ్చిన ఏపీ క్యాడర్ సీనియర్ ఐపీఎస్లకు ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చిందంటండి నిన్న. ఆ వార్త చూడవచ్చు ఇక్కడ. వైభవంగా శ్రీ కోదండరాముని చక్ర స్నానం ఒంటిమెట్టలో జరిగిందండి ఇది. తర్వాత ఇంకోసారి ఈనాడులో చూసొద్దామండి. ఈనాడులో మహిళా సెలబ్రిటీల రోదసి యాత్ర అంటండి. బృందంతో బేజస్ కాబోయే సతీమణి కూడా ఉన్నారంటండి. బ్లూ ఆరిజిన్ సంస్థ వినూత్న ప్రయోగం చేస్తున్నారంట. చదువుల తాత అంటండి. 91 ఏళ్ల వయసులో కూడా పిహెచ్డీ చేసి ఎవరా అనిపించిన డాక్టర్ సూర్యనారాయణ గారు అంటండి. ఆయన ఎన్ఆర్ఐన. తర్వాత శబరిమలలో బంగారు లాకెట్ల విక్రయం ప్రారంభం, మొదటి అందుకున్న ఆంధ్రప్రదేశ్ భక్తుడు. ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరిగినాయండి. బాబాసాహెబ్ పుట్టిన ఊరుకు కొత్త రైలు ప్రారంభించిన ప్రధాని మోడీ గారు అండి. వక్ఫ్ బిల్లుపై బెంగాల్లో మళ్ళీ ఘర్షణలు మొదలయ్యాయంటండి. బెంగాల్ ఘటనలపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారంట. పశ్చిమ బెంగాల్లోని పలు చోట్ల వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి హింసాత్మకమైన ఘటనలు వ్యవహారంలో సుప్రీంకోర్టు చేరిందంటండి. నక్సల్స్ ఏరువేత చర్యల్లో భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలు జరిగినాయంట. ఈ ఏడాదిలో త్రైమాసికంలో 4 ఇంతలు పెరిగిన క్షతగాత్రులు అంటండి. సుంకాల నుంచి ఏ దేశానికి మినహాయింపు లేదని ట్రంప్ అన్న వార్తను ఇక్కడ రాసుకొచ్చారండి. అమెరికా అధికారులకు వీసాలపై చైనా ఆంక్షలు విధించిందంటండి. ఉజ్జయిన్లో ఒకేసారి 50 మందికి భోజనాలు అంటండి, 50,000 మందికి. గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు చేసుకుందండి. హనుమాన్ జయంతి సందర్భంగా ఉజ్జయినిలో
సరికొత్త రికార్డు నెలకొల్పారండి. ఒకేసారి 50,000 మందికి పైగా భోజనం పెట్టి గిన్నిస్ గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారండి. ఇంకా ఒకసారి లోపల పేజీలో అప్డేట్స్ చూసొద్దామండి ఒకసారి. ఇక లేటెస్ట్ అప్డేట్స్ అండి. టీజీపీఈ సెట్ అంట, తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటండి. ఇది మొత్తం బీపీఈడి గురించి అండి. బీపీఈడి మరియు డిపిఈడి కోర్సులు అండి ఇవి. 2025-26 సంవత్సరానికి 900 ఫీజు కట్టి 24 మే 2025 లోపల అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్ ఒకటి వచ్చిందండి. తర్వాత పోస్ట్స్ ఇన్ యూపీఎస్సీ అంటండి. యూపీఎస్సీలో పోస్టులు ఉన్నాయి. తర్వాత 111 పోస్టులు అండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 1 మే లోపల అప్లై చేసుకోవాలండి దీనికి. తర్వాత పిహెచ్డి ప్రోగ్రామ్ గురించి రాశారండి. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మొత్తం పిహెచ్డి ప్రోగ్రామ్స్కి వేరియస్ సబ్జెక్ట్స్ అండ్ డిపార్ట్మెంట్స్ నుంచి అడ్మిషన్స్ కోరుతుందండి. అప్లికేషన్ ఫీ 600 అంట. జూలై 2025లో స్టార్ట్ అవుతుందండి ఇది. లాస్ట్ డేట్ 30 ఏప్రిల్ అండి. తర్వాత ఈరోజు లాస్ట్ డే అయిన జాబ్స్ అడ్మిషన్స్ గురించి చెప్దామండి ఒకసారి. 131 జూనియర్ ఇంజనీర్ పోస్టులు అంటండి ఢిల్లీ జల్ బోర్డులో. డిగ్రీ బేస్ చేసుకుని ఎలిజిబిలిటీ అండి ఇది. తర్వాత 146 పోస్టులు అండి బ్యాంక్ ఆఫ్ బరోడా, క్వాలిఫికేషన్ డిగ్రీ పీజీ అండి. తర్వాత టీజీ లా సెట్ ఈరోజు లాస్ట్ డేట్ అండి అప్లై చేసుకోవడానికి. ఎవరిని ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇవండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కంటెంట్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలంటే మాత్రం దయచేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. జై హింద్.